అరవింద్ రాయబారం నడుపుతాడు ఖచ్చితంగా. మధ్యవర్తిత్వం చేస్తాడు. ఇది ఎండ్ కార్డ్ పడుతుంది అనుకుంటా. ఎండ్ కార్డు పాజిటివ్గానే పడుతుంది. ఓకే. శుభం కార్డే ఇది. నాకు తెలిసి ఇది ఎండ్ అవ్వాలంటే గనక ఖచ్చితంగా పవన్ కళ్యాణే ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఇస్తాడు ఇప్పుడు? ఇప్పిస్తారు. ఆ? ఇప్పిస్తారు. చిరంజీవితో అయినా మాట్లాడిస్తారు. ఓకే. ఈ వివాదాన్ని పెంచాలనో మరొకటో అనుకోలేదు. చిరంజీవి కూడా ఆ మధ్య అన్స్టాపబుల్ గురించి మాట్లాడాడు. హ్మ్. పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను అన్నాడు ఆయన. అవును. బాలకృష్ణ నాకు స్నేహితుడే అని కూడా మాట్లాడాడు. నేరుగా ఆయన పిలిచినా వెళ్తాను, ఈయన పిలిచినా వెళ్తానని కూడా మాట్లాడాడు. అని ఎవరు పట్టించుకోలేదు నన్ను అని చెప్పినట్టే. అదే. సో అలా ఒక చిన్న గ్యాప్ లాంటి, అంటే నిజానికి ఎవరి వ్యాపారాలు వాళ్ళవి అనే అండర్స్టాండింగ్తో ఉన్నారు వాళ్ళు. అవును. అంతకు ముందు అంటే కొణిజల అని ఒక ఫ్యాక్టరీ పెట్టాడు ఆయన. ఏది? ఖైదీ నంబర్ 150. అవును. తర్వాత సైరా. ఈ 2 సినిమాలు వాళ్ళు విడిగా ఒక బ్యానర్ ప్రారంభించారు. అవును. అంతకు ముందు నిజానికి అంజనా ప్రొడక్షన్స్ అని ఒక బ్యానర్ ఉంది నాగబాబు ప్రొడ్యూసర్గా. ఆరెంజ్ సినిమాతో దాన్ని ఆపేశారు. ఆపేసి ఇది కొణిజల పేరుతో ప్రారంభించారు. అయితే అంతకు ముందు వీళ్ళ బ్యానర్ ఏమిటి? గీతా ఆర్ట్సే. అవును. గీతా ఆర్ట్స్లోనే 150 మూవీ ఉంటుంది అని ప్రచారం జరిగింది. అవునవును. జరిగి కొణిజల అని పెట్టినప్పుడు గ్యాప్ ఉంది వీళ్ళ మధ్య అనే వివాదం అప్పుడు వచ్చింది. ఆ 150 టైంలోనో సైరా టైంలోనో అల్లు అరవింద్ కూడా సినిమా ఫంక్షన్లో అన్నాడు ఈ మాట. నేనే మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, అతను ఛాన్స్ తీసుకుని చరణ్ ఛాన్స్ తీసుకున్నాడు. నాకు ఇప్పటికైనా ఇవయ్య నాకు ఒక ఫన్నీగా అన్నట్టు ఒక డైలాగ్ అయితే ఉంది, మనం చూసాం. అది ఒక రకంగా వాళ్ళ మధ్య ఒక మంచి వాతావరణమే ఉంది ఫ్యామిలీ పరంగా ఉంది. ఇట్లా ఇక్కడ ఫ్యాన్స్ వరకు వచ్చేటప్పటికి లేదా నాగబాబు లాంటి ట్వీట్స్ వచ్చినప్పుడు, నాగబాబు గతంలో కూడా ఇలాంటివి కొన్ని ఉన్నాయి, రాంగోపాలవరం విషయంలో కానీ, అంటే ఎండమూరి విషయంలో కానీ, ఇవన్నీ కొంచెం అంటే సంయమనం పాటించాల్సిన చోట. అంటే ఇది కూడా ఒక వ్యూహాత్మకంగానే జరుగుతుంది. ఓకే, ఆవేశంగా ఒక మాట అనటం అవసరము అనిపించినప్పుడు నాగబాబుతో మాట్లాడిస్తారు. ఓకే, నాగబాబుని వాడతారు అక్కడ. అంటే ట్వీట్ చిరంజీవికి తెలియకుండా నాగబాబు వేయలేదంటారు? లేదు, తెలుసు. వాళ్ళకి అవగాహన లేకుండా అయితే జరగలేదు. అలాగే ఈ ప్రచారం మొత్తం కూడా అల్లు అర్జున్కి వార్నింగ్ ఇచ్చినటువంటి జనసేన అనే థంబ్నెయిల్స్, ఈ ప్రచారం కూడా వాళ్ళ దృష్టికి వెళ్లకుండా జరిగేదైతే కాదు. అవును. వాళ్ళు కానీ నడవని, అంటే దాని ద్వారా జనంలోకి ఎడుతుంది, అది ఆ కంటెంట్ జనంలోకి ఎడుతుంది. ఇది ఎట్లనైతే చూసి ఆ తర్వాత ఒక డెసిషన్ రావచ్చు. వాళ్ళకి మంచిదే, ఈ వివాదం నడవనివ్వండి, మంచిదే, మరక మంచిదే అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. చివరిలో సబ్ వచ్చి ఇట్లాంటిది అంతే, అల్లు అరవింద్ అంతే వచ్చి క్లారిటీ ఇచ్చేసి క్లోజ్ చేసేసి వివాదం పరిష్కారం అయిపోయింది. అంటే ఇలాంటివి చాలా చూసాం మనం. ఈవెన్ ఫ్యామిలీ స్టార్ విషయంలో దిల్ రాజు ఆయన ఘర్షణ పడింది, మళ్ళీ సర్దుబాటు అయిపోయింది, మళ్ళీ కలిసి మాట్లాడుకున్నది. అంటే ఆయన చాలా ఎవరినైనా కలుపుకుని వెళ్ళే మనిషి, కన్విన్స్ చేయగల మనిషి. అవును, కాబట్టి ఆ ప్రాబ్లం అక్కడ దాకా తెచ్చుకోరు.